అమ్మ కొంగును పట్టుకొని పరుగెత్తిన చిరుపాదాలు ఆనాడు, చెమ్మగిల్లిన తల్లి కళ్ళ తడి తొడవని అసహాయ స్థితిలో ఈనాడు, ఊకదంపుడు చేష్టలతో తెలివిహీనుడై కాలం గడిపే మానవుడు, మోసకారి ముసుగులో మంచితనాన్ని పాతిపెట్టిన దానవుడు. చేసిన పని గుర్తింపు కన్నా నిబ్బరంగుండేటి గుండె ధైర్యమే గొప్ప. వేసిన ఎత్తుగడ మంచి కొరకైతే కొద్దిగా తగ్గుండేటి మనసే గొప్ప. అబద్ధం చెప్పిన బాధ కంటే నిజాన్ని ఒప్పుకునే ఆత్మస్థైర్యమే గొప్ప. రాసిన అక్షరాల అందం కంటే తనలో నిండి ఉన్న భావమే గొప్ప. తలపై బాధ్యత బరువు పెడితేనే తులామానం విలువ తెలిసేది. పనిపై చిత్తాన్ని ఉంచితేనే ఫలితపు అందం అద్దంలో కనబడేది. ఉలిపై సుత్తె సున్నితపు మోతే రాయిలో అందాలను సృష్టించేది. నేలపై జాగ్రత్తగా వేసే అడుగులే నాగరికతకు శ్రీకారమయ్యేది. బాధలను పెనవేసుకుని తంబాకుతో బీడీలు తాల్చిన చేతులు, చీకటిని కడుపులో దాచి వెలుగు గమ్యం వైపు నడిపిన చేతలు, మబ్బుల్నే లేపి చదువుతో కుస్తీ పట్టించిన దార్శనికపు చూపులు, అక్షర రూపం తెలియకున్నా తలెత్తుకునేలా చేసిన తల్లి సేవలు. పువ్వుల మకరందాన్ని జొర్రిన తేనెటీగలపై కోపమెందుకు? పుప్పొడితో మురిపాల ప్రేమ సరాగాల ముద్దులందించగా, కాలాన్ని వీడక వెంటాడే బాధల యాదితో భయమెందుకు? నవ్వుల తేరులో ఊరేగించే స్నేహపు మనసే చెంతనుండగా. మనసుతోనైనా యథార్థం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వడబోసి మురికిని గుండెలోంచి విసర్జించడానికి పూనుకోవాలి. కొత్త చిగురుతో గొంతు సరిచేసుకున్న కోకిల పాట నాలకించాలి. మేలు కోరి ప్రకృతి చెప్పే పాఠాలని శ్రద్ధగా విని విధిగా పాటించాలి. అలరించే సప్తస్వరాల గానం హృదయపు వీణులకు విందు చేస్తుంది. స్వేచ్ఛగా సంచరించే మీనం మోసపు జాలరి గాలానికి చిక్కుతుంది. అక్షరాల మధ్య ఒదిగి దాగున్న భావం నిశ్శబ్ద శోధనలో ధ్వనిస్తుంది. సహనం నీడలో మాటేసిన కోపం పచ్చదనం కౌగిట్లో విశ్రమిస్తుంది. నిర్జీవమైన రికార్డింగ్ కోకిల కూతలో చెట్టు కొమ్మ పులకరించనట్టే, హోర్డింగ్ బొమ్మ మెరిసి మురిపించిన మాట్లాడలేక మూగదైనట్టే, కీ ఇచ్చిన నడువ శక్తి లేని మనిషి వ్యక్తిత్వం బూజు పట్టి చతికిలబడ్డట్టే, యూటర్న్ తీసుకుంటే
వాగ్దానాల లెక్కలన్నీ అటక మీద పడకేసినట్టే. జల్లెడలోంచి రాలిన నూకలు ఎందుకు పనికిరావంటే ఎలా? కళ్ళలోంచి రాలిన కన్నీటి చుక్కలతో బాధను లెక్క కడితే ఎలా? బంగాళాల పునాదుల్లో గుడిసెవాసుల ప్రాణాలు ముగిస్తే ఎలా? రాసిన ఉత్తరంలోని క్షేమ సమాచారం అబద్ధమని తెలిస్తే ఎలా? నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సర్వదా మీ అందరి క్షేమం కోరుకునే దాసరి నాగభూషణం.